డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ వైటీఎం రెడ్డి, మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 25వ తారీఖు 2వ నెల 2026 25th February 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అది మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే కోడిని మాత్రం ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం యొక్క టైమింగ్ మెయిన్ వచ్చేసి టైమింగ్ చూసుకోవాలన్నమాట. నక్షత్రాల్లో టైమింగ్ వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం 2:12 వరకు మాత్రమే ఈ రోహిణి నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ రోహిణి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగు చూసి ఇక్కడ నెమలి అనేది ఎర్ర మేళ మీద నల్ల మేళ మీద గెలుస్తుంది. కాక అనేది కోడి మీద డాగ మీద ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పింగళి అనేది డాగ మీద ఎర్ర గౌడు మీద కోడి మీద, ఈ మూడింటి మీద పింగళి అనేది గెలుస్తుంది అనమాట. ఇక మధ్యాహ్నం 2:12 తరువాత ఇక ఈరోజు మొత్తం కూడా ప్లస్ నైట్ మొత్తము మృగశిర నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ మృగశిర నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుని ఇక్కడ కోడి అనేది నెమ్మల మీద డాగ మీద గెలుస్తుంది. డాగ అనేది పచ్చ కాకి మీద గెలుస్తుంది. పింగళి అనేది కాకి మీద గెలుస్తుంది. కాకి అనేది డాగ మీద గెలుస్తుంది. ఇటుక రంగు డాగ అనేది రసంగి మీద విజయం అనేది సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది మృగశిర నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. కోడి తెల్ల మైలాలు ఈ టైమింగ్స్లో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. కోడి తెల్ల మైలాలకి బొంగ తెలుపు కుసి తెలుపు కంపల్సరీ ఉండాలి. అలాంటి కోడి తెల్ల మైలాలు అనమాట. ఇక వాటి తర్వాత బొంగ తెలుపు కుసి తెలుపున్న కోడి పింగళాలు, కోడి ఎర్ర మైలాలు చూపులు అనమాట. కోడి గోధుమ రంగు పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి డాగలు, కోడి రసంగులు, కోడి మిరపపండు డాగలు, తెల్ల కక్కెరలు, నల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కాకి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడిపోయి రంగుకి గట్టి కూర్చున్నటువంటి కాకిడాగ పర్లాలు, నెమల పర్లాలు, నెమల డాగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డాగలు, పచ్చకాకి డాగలు, ఎర్ర పసిమిగల నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమకాల కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ గట్టి కాకిడాగలు బాగా బొంగ కుసి అనేది ఎట్టి పరిస్థితిలో నలుపు ఉండాలి. ఎక్కడ కోడి చూపు తెలుపు అనేది అసలు ఉండకూడదు. అలాంటి గట్టి కాకిడాగలు లేదంటే పచ్చ కాకిడాగలు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలి. అలాంటి కుసి నలుపు గల ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, సేతువాలు, కళ్ళు నలుపు ఉండాల, నల్లబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, నల్ల డాగలు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గౌడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి రసంగులు, కోడి డాగలు, ఎర్ర డాగలు, శుద్ధ డాగలు, శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలు, ఇక్కడ ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలను పెట్టుకోవాలి. వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ బొంగ కుసి అనేది ఎరుపు కుసి ఉండాలి. తెలుపు కుసి అనేది అసలు ఉండకూడదు. బొంగ ఏక
తోక, ఇవి కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుపు ఈకలు అనేవి ఉండకూడదు. అలాంటి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు చెప్పి కుసి మసర కుసి ఉన్నటువంటి పిచ్చికమైన గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, గౌడ్ అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఓడిపోయేటప్పటికి కుసి తెలుపు ఉన్నటువంటి కోడికాకులు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడికాకులు, కోడికాకి డేగలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, నల్ల కట్రా సంగులు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి. వీటికి కూడా కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులకి తెలుపు ఉండాలి. అలాంటివి అనేవి ఇక్కడ మ్యాక్సిమం ముసుగు పెట్టుకునే రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి బొంగ తెలుపు ఉన్నటువంటి మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, అలాగే బొంగ తెలుపు ఎర్ర నెమళ్ళు కూడా బాగా పనిచేస్తాయి. శుద్ధ డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, అలాగే తెల్ల మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. ఇక ఈ చూపులు గెలుస్తాయి కదా, ఈ రంగులను ఎత్తుకెళ్ళి మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఓడిపోయే రంగు వచ్చేటప్పటికి కూసి నలుపు ఉన్నటువంటి కూసి నలుపుతో పాటు కాళ్ళు నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అలాగే సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి ఎర్ర మైలాలనైనా పెట్టుకోవచ్చు, లేదంటే కోడి ఎర్ర రసంగులు, కోడి రసంగులు ఉంటాయి కదా, అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి. వాటికి ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాల్సిందే. వాటి తర్వాత నల్లబొట్ల సేతువాలు అంటే ఇక్కడ పింగళ చూపు, కాకి చూపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైంకి వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నున్నబోర కాకినెమలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నున్నబోర కాకినెమలనే పెట్టుకోవాలి. ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే నున్నబోర కాకినెమలకి ఒకేక లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలు కానీ ఒకేక తెలుపు ఉండాలి. అలాంటివి చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలా, ఒకేక తెలుపు గల కోడి కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, పాలసేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకిడాగలు, పచ్చకాకులు, నల్ల కాకులు, నల్ల కాకిడాగలు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి మసర కూర్చున్నటువంటి డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, గౌడ్ మైరాలు, చింతపిక్కల డేగలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి తెల్ల మైరాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది మన కలర్ అప్డేట్. ఓకేగా పగలు గురించి చెప్పింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. ఇక్కడ నైట్ టైమింగ్స్కి వచ్చేసినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు, రాత్రి 8:30 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు కోడి నల్ల కక్కెరలు లేదంటే తెల్ల కక్కెరలు, ఇలాంటి రంగులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం ముసుగు పెట్టుకునే రంగులు అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులకి ఇక్కడ కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి పింగళాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి పోలాలు, కోడి కాకులు, ఎర్రబొట్లు నల్లబొట్లు కలిసి ఉన్న సేతువాలు, పశ్చిమ లేని సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే వచ్చేటప్పటికి నెమలి డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, కాకిడాక పర్లాలు, కాకి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకులు, పసిమిగల కాకి డ్యాగలు, నల్లకట్టు అబ్రాసులు, ఈ రంగులన్నీ ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. నైట్ పూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ పసిమిగల కాకులు, ఎక్కడ కోడి చూపు లేని పసిమిగల కాకిడాగలు, కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు పసిమిగల కాకిడాగలు అనమాట. కోడి చూపు అనేది ఉండకూడదు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగు చెప్పి ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకిడాగలు, పచ్చకాకులు, నల్లకట్ట అబరాసులు, అలాగే పచ్చకాకి డ్యాగలు, గట్టి కాకులు, శుద్ధ డ్యాగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నలుపు గల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, మిరప పొడి డ్యాగలు, కోడి ఎర్ర మైలాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు ఇక్కడ ఎర్ర కక్కెరలు, ఎక్కడ తెలుపు ఉండకూడదు, బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఉండకూడదు, ఎక్కడ తెలుపు లేని కక్కెరలు ఉంటాయి చూసారా, అలాంటివి అనమాట ఎర్ర కక్కెరలు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పసిమిగల నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, డ్యాగ పింగళాలు, చింతపిక్కల డ్యాగలు, గౌన్ నెమళ్ళు, నెమల పింగళాలు, శుద్ధ డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, నెమల డ్యాగలు, ఈ రంగులన్నిటికీ కూడా ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. అలా కోడి చూపు లేని వాటిని మాత్రం మనం ఇక్కడ ఉపయోగించుకోవాలన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, కోడి కాకులు, కోడి కాకి డ్యాగలు, కోడి మైలాలు, కోడి నల్ల మైలాలు, కోడి నల్లకట్ట రసంగులు, గట్టి కాకి డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, పచ్చకాకులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.